హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహిళలు బాలికలపై జరిగే హింసకు అడ్డుకట్ట వేయాలి అని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్, డిఆర్డీఏ వెలుగు ఏపీఎం అశోక్ అన్నారు. అంతర్జాతీయ మహిళపై హింస వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం కనిగిరి పట్టణంలోని డిఆర్డీఏ వెలుగు గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు బాలికలపై హింసకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మహిళలపై హింసకు నో చెప్పండి, మహిళల భద్రతే సమాజ అభివృద్ధి, హింస లేని సమాజం మనందరి బాధ్యత, మహిళను గౌరవిద్దాం, హింసను వ్యతిరేకిద్దాం అనే నినాదాలతో వెలుగు కార్యాలయం నుండి పామూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో అందరూ భాగస్వాములై మంచి మార్పు కోసం మహిళలు బాలికలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నడుం బిగిద్దామని అన్నారు. ఈ సందర్భంగా పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ, ఎవరు లైంగిక వేధింపులకు గురి అయినా సమస్యను అర్థం చేసుకోవడం, వారి పట్ల సానుభూతి చూపడం, కనీస మద్దతు తెలియజేయడం నాగరికులుగా మన కనీస బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు నాగలక్ష్మి, వెలుగు సిసిలు ఎస్కేఎం భాష, కేవి రమణయ్య, సుబ్రహ్మణ్యం, వజ్రమ్మ, కనిగిరి మండల విలేజ్ ఆర్గనైజర్, అసిస్టెంట్లు, మహిళలు, గుడ్ హెల్త్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.